హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, మనం ఇంతకుముందు అనాలిసిస్ ఏం చేసాం, ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం బేరిష్ సైడ్ ఉందాం అనుకున్నాం. ఈ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఫ్రైడే రోజుది, ఆ కన్సల్టేషన్ పైన ఉంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వస్తే అక్కడి నుంచి మనం బుల్లిష్ ఉంటాం అని అనుకున్నాం. బులిష్గా మన మార్కెట్లో అప్లై చేద్దాం. ఎంతవరకు, ఇంతకుముందు ఏదైతే కన్సల్టేషన్ ఉందో ఈ రేంజ్ వరకు 23,350 ఆ రేంజ్ వరకు కూడా మనం బులిష్ ఉండాలని అనుకున్నాం. మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం అనుకున్నట్టే మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది. మన ఫస్ట్ క్యాండిల్లోనే మనం అనుకున్న ఎంట్రీ అయిపోయింది, బేరిష్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎంట్రీ దొరకలేదు, ఫస్ట్ క్యాండిల్లోనే దొరికింది. దాని తర్వాత పైకి వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి, మళ్ళీ ఇక్కడ మన ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఈ మూవ్ పట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ మళ్ళీ కన్సల్టేషన్ అయింది. మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఇంతకుముందు కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తే మనం బులిష్ ఎంట్రీ తీసుకుంటాం అనుకున్నాం. ఇది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఈ హై ఇది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మన ఎంట్రీ ఉంటే ఈ మూవ్ మనం పట్టుకోవచ్చు. ఇలా మార్కెట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అంటే అనాలిసిస్ ఇలా చేయాల్సి ఉంటుంది. మారుతూ ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మనం అనుకుందే ప్రతిసారి జరగాలని ఉండదు, అక్కడ జరిగేదాన్ని బట్టి మన అనాలిసిస్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా జరిగింది, ఇది క్రాస్ అయితే ఇలా ఉండాలి, ఇది క్రాస్ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు బయర్స్ ఎంతమంది అంటారు, సెల్లర్స్ ఎలా వచ్చారు, అవన్నీ మనం అర్థం చేసుకొని ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జస్ట్ గ్యాప్ అప్ అయిందని, గ్యాప్ డౌన్ అయిందని బ్లైండ్గా ఒక బై చేయటం, సెల్ చేయటం అలా మార్కెట్లో వర్క్ అవ్వదు. మార్కెట్ జరిగింది ఏంటిది, జరుగుతుంది ఏంటిది అనాలిసిస్ చేసి మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే చెప్పా కదా, ఈ హై ఉంది కదా, ఇది ఒక కన్సల్టేషనా, ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయింది మార్కెట్లో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం బ్రేక్అవుట్ ఎంట్రీస్, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ మూవ్ని పట్టుకోవచ్చు. అలా కాకుండా వాల్యూమ్స్ ద్వారా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పా కదా, అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తా, ఒకసారి చూడండి. వాల్యూమ్స్లో ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని చూసి మీరు ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే దీంట్లో చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. జస్ట్ నేను చెప్పా కదా అక్కడ వాల్యూమ్ వచ్చిందని, వాల్యూమ్ రాలేదని మీరు బై చేస్తే మార్కెట్ మీకు వర్క్ అవ్వదు. నేను ఎలా వాల్యూమ్స్తో ట్రేడ్ చేస్తాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనం గమనిస్తే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. మనం నిన్నేమనుకున్నాం, ఇది ఒక కన్సల్టేషను, ఈ హై దగ్గర సెల్లర్స్ ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. ఈ హై ఇక్కడ గమనిస్తున్నారా, ఈ హై ఉందా 24,189, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లర్స్ వచ్చే అవకాశం ఉందని మనకు అర్థమైంది. అంటే ఏంటి, సెల్లర్స్ అక్కడ వస్తారంటే బయర్స్ ఇంట్రెస్ట్ చూపారు కదా. నేను చెప్పే కొద్దిగా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, అప్ సైడ్ మూవ్ అవుతుందంటే సెల్లర్స్ ఉంటారు అక్కడ బయర్స్ ఎందుకు బై చేయాలి, బయర్స్ బై చేయరు కాబట్టి మనం అక్కడ వాల్యూమ్స్ని అర్థం చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, అప్ సైడ్ మూవ్ డైన్ మళ్ళీ కిందకు వచ్చి అప్ సైడ్ వచ్చింది, ప్రైస్ పైకి వచ్చి క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో కరెక్ట్గా 10-20 క్యాండిల్లో చూడండి, అప్పుడు దాకా ఉన్న వాల్యూమ్స్ సడన్గా డ్రాప్ అయింది ఈ క్యాండిల్లో. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కరెక్ట్గా వాల్యూమ్ డౌన్ అయింది. ప్రైస్ అప్ సైడ్ వచ్చి రెసిస్టెన్స్ దగ్గర, మనకున్న రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది ప్రైస్. ఇప్పుడు మనకు ఎంట్రీ కావాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎంట్రీ అంటే, ఇప్పుడు అప్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ఉంటారని మనకు అర్థమైంది. బయ్యర్స్ బై చేయకూడదు, బయర్స్ బై చేయలేదు అని మనకు అర్థం అవ్వాలంటే ఏంటి, వాల్యూమ్ తక్కువ వచ్చింది అనుకోండి, బయర్స్ ఎవరు లేరు కాబట్టి ప్రైస్ తక్కువ వాల్యూమ్కే కిందకు వచ్చి క్లోజ్ అయిందని అనుకొని మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. మన స్టాప్ లాస్ ఈ హైలో పెట్టుకున్నా పర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్వింగ్ హైలో పెట్టుకున్నా పర్లేదు. ఇలా ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలా చాలా మంచి రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్స్ మనకు దొరుకుతాయి వాల్యూమ్స్తో. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం, దీన్ని చూసి మీరు ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇంకా ఈ వాల్యూమ్స్తో ఎలా ఎంట్రీ తీసుకోవాలి అనేది నేను పెద్ద వీడియో చేస్తాను మంచిగా, అప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అసలు ఈరోజు ఏం జరిగింది, మనం ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాం. ఒకసారి డైలీ క్యాండిల్లోకి వెళ్ళి మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం డైలీలో గమనిస్తే మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయింది. అంటే మార్కెట్లో స్టార్టింగ్ సెల్లర్స్ ట్రే చేశారు కిందకి తీసుకురావడానికి, కానీ వాళ్ళందరినీ బై చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కాబట్టి
డైలీ ప్రకారం మార్కెట్ బుల్లిషే ఉంది, కానీ మనం దీన్ని బుల్లిష్గా మనం తీసుకోము. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ 24,350 అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయితేనే అక్కడి నుంచి మనం బుల్లిష్గా ఉంటాం. ఎందుకంటే ఎందుకు ఇది పైకి వచ్చి క్లోజ్ అయితే బుల్లిష్ అవుతామంటే ఇంత ఫాల్ ఉంది కదా, ఇంత ఫాల్లో మనం జస్ట్ ఈ ఒక్క క్యాండిల్ చూసి మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీకి మారిపోతే రాంగ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, మనం రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం బుల్లిష్గా మార్కెట్ని చూద్దాం. అంతవరకు కూడా మనం బేరీ సైడ్ ఆలోచిద్దాం. చిన్న చిన్న బుల్లిష్ ఎంట్రీలు దొరుకుతాయి, వాటిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం అవర్లీలోకి వెళ్ళి సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమైనా దొరుకుతాయో చూద్దాం. మనం గమనిస్తే ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, మనకు ఆల్రెడీ సపోర్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎలా గీసుకోవాలి, మార్కెట్ అప్ సైడ్ వస్తున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ సపోర్ట్స్ కావాలి కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఒకసారి డ్రా చేసుకుందాం. నేను ఎలా డ్రా చేస్తున్నా కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఫాల్లో ఎంత పై అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ ఇక్కడ కరెక్ట్ ఈ జోన్లో చూడండి ఎక్కువసార్లు మార్కెట్ టచ్ అయింది. అదొక జోన్ లాగా తీసుకొని ఇవ్వండి, ఇక్కడ సపోర్ట్ లాగా కూడా వర్క్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకుందాం. 24,564. మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ 24,870. ఇక్కడే ఎందుకు గీసామంటే ఇదిగోండి, మార్కెట్ ఫాల్లో రివర్సల్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఇది ఒక టచ్ అయిందా, మళ్ళీ ఇదే జోన్ దగ్గరకు వచ్చింది మార్కెట్, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఫుల్ కన్సల్టేషన్ ఆ ప్రైస్ దగ్గర. ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ అలా మనం ఎక్కువసార్లు మార్కెట్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసినప్పుడు దాన్ని మనం జోన్లా తీసుకుంటాం. అందుకని ఇక్కడ మన రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇవి మన రెసిస్టెన్స్లా చూస్తాం. ఈ కింద ఆల్రెడీ మనం డౌన్ సైడ్ గీసుకున్నాం కాబట్టి వాటికి అవసరం లేదు, ఇంకా అవే ఉంచవచ్చు. లేదు మార్కెట్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఏమన్నా సెట్టింగ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనం డ్రా చేసుకున్నాక మార్కెట్లో రేపు ఎలా ఉండాలి, మార్కెట్లో మనం రేపు ఎలా మార్కెట్ ఓపెనింగ్ అయితే మనం మార్కెట్లో ఎలా మన ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇటు సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి, బై సైడ్ ఉండాలి. ఏ లెవెల్ క్రాస్ అయితే మనం బై సైడ్ అవ్వాలి, ఏ లెవెల్ క్రాస్ అయితే మనం సెల్ సైడ్ ఉండాలి అని చూద్దాం. దీనికి మనం 5 మినిట్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం మాట్లాడుకుందే, ఇక్కడ ఒక జోన్ ఉంది, దీన్ని మనం గమనించండి. ఇక్కడ గమనిస్తే చూడండి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ ఒక కన్సల్టేషన్ చేసింది. ఇది ఎలా ఉంది చెప్పండి, ఇది ఒక ఫ్లాగ్ లాగా ఉందా, ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ మూవ్ అయింది. ఈ రేంజ్ క్రాస్ అవునంత వరకు కూడా మనం ఫ్లాగ్ బ్రేక్అవుట్లు ఏమనుకుంటాం, బ్రేక్ అయినా సరే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ జోన్లో. ఏదైతే హై ఉందో ఫ్లాగ్కి ఆ హై దగ్గర తీసుకుంటాం. అలానే ఇది కూడా ఇప్పుడు మార్కెట్ రేపు ఈ హై క్రాస్ అవునంత వరకు కూడా మనం సెల్ సైడే ఉంటాం. ఎప్పుడైతే ఈ హై క్రాస్ అయిందో, ఎప్పుడైతే మార్కెట్ 24,350 క్రాస్ అయిద్దో అక్కడ వెళ్ళి ఒక 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడి నుంచి మార్కెట్ బుల్లిష్ ఉంటుందని అనుకుంటాం. కానీ అంతవరకు ఈ జోన్ క్రాస్ అవునంత వరకు కూడా మనం సెల్ సైడే ఆలోచించాలి. ఎందుకంటే ఇంత కన్సల్టేషన్ 3 డేస్ ఆగింది కాబట్టి ప్రైస్. మార్కెట్ రేపు న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ ఈ హై క్రాస్ అవునంత వరకు ఈ లెవెల్ ఎక్కడ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మనం సెల్ సైడే ఉంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్ సైడే ఉంటాం. కానీ ఇక్కడ దాకా కూడా వస్తుందని మనం అనుకోం. దీనికంటే ముందే ఈరోజు క్లోజింగ్ కంటే కింద నుంచే ప్రైస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. హెవీ ఫాల్ వచ్చింది అనుకోండి, మార్కెట్లో పెద్ద ఫాల్ కనిపించింది అనుకోండి, పెద్ద క్యాండిల్స్, ఇలా పెద్ద క్యాండిల్స్ కనిపించింది అనుకోండి రేపు ఫాల్లో, ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యే అవకాశం, ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని లైట్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇది ఒకవేళ ఈ జోన్ ఏదైతే మనం హై అనుకుంది ఇది క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ క్రాస్ అయ్యి 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది.
అలా మార్కెట్ మనం అనాలిసిస్ చేసి రేపు ఎటు సైడ్ ఉంటే మన ప్రాబిలిటీ పెరిగిద్ది అనేది చూసుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేసేవి కూడా మేము నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఎలా మంచి ఎంట్రీలు ప్రాబిలిటీ ఎంట్రీలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇది జస్ట్ మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎటు సైడ్ మార్కెట్ ఉంటే మనం ఎలా మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎటు సైడ్ ఉండాలి, బై సైడా సేల్ సైడ్ అని చెప్పడానికి మాత్రమే అనాలిసిస్ పనికి వస్తుంది. మీకు ఎంట్రీలు కావాలనుకోండి, వాల్యూమ్స్ సపోర్ట్ తీసుకొని కూడా మనం ఎంట్రీలు తీసుకోవచ్చు. అవి ఎలా ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం అనుకున్నాం కదా, రేపు లైట్గా ఈ హై క్రాస్ అవునంత వరకు కూడా మనం బేరిష్గానే ఉంటాం మార్కెట్లో. ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయిన ప్రైస్ మనం బేరిషే. ఈ హై క్రాస్ అయిందనుకోండి బుల్లిష్ ఉంటాం. ఫాల్ వస్తే మాత్రం చాలా హెవీ ఫాల్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఈ జోన్ వరకు కూడా మనం బేరిష్గానే ఉండాలి. బేరిష్ ఉంటే మంచి మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. మనం హెవీ ఫాల్ వస్తుంది, ఇట్లా ఈ ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం బేరిష్గా ఉంటాం ఈ క్రాస్ అవునంత వరకు కూడా. ఇది క్రాస్ అయిందనుకోండి అప్ సైడ్ పోయే ఛాన్స్ ఉంది. మీకు ఇప్పుడు దాకా నేను చేసిన అనాలిసిస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.